ఫైనల్ గా మనం అయితే స్పీడ్ బోట్ అయితే ఎక్కేసాం. పర్ పర్సన్ 500 అయితే ఛార్జ్ చేశారు. మనకి హైదరాబాద్ నుంచి వచ్చారు కొంతమంది, ఇక్కడ కూర్చున్నారు బ్యాక్ సైడ్. మొత్తానికి అందరూ 8 మెంబర్స్ అయితే ఎక్కాక బోట్ మీద స్టార్ట్ చేస్తున్నారు. దగ్గర 1 అవర్ అయితే వెయిట్ చేసాం మేము. ఇప్పుడైతే బోట్ స్టార్ట్ అవబోతుంది. బోటింగ్ అయితే స్టార్ట్ అయింది. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ లో అయితే వెళ్ళిపోతున్నాం లోపల. మనం చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. చెట్లు ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి. చాలా ఎక్సలెంట్ ఉంది, బ్యూటిఫుల్ ప్లేస్. చాలా అందంగా ఉంది బాబు. నిజంగా అనకొండ సినిమాలో చూశాను నేను చిన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు చూడటం ఇలాంటి వాటర్ రిసోర్స్ చెట్ల మధ్యలో ఓటు భలే అవుతుంది. ఒకేషన్ అయితే అదిరిపోయింది. ఇంకో బోట్ వస్తుంది చూడండి. బోట్ కూడా చాలా బాగుంది, చాలా స్మూత్ గా ఫాస్ట్ గా వెళ్తుంది. వెరీ బ్యూటిఫుల్, వెరీ బ్యూటిఫుల్. ఇది మాత్రం మిస్ అవ్వద్దు. పాండిచేరి వచ్చి మాత్రం ఇది మిస్ అయ్యారంటే నిజంగా లేక్ లో మొత్తం మనం ఫుల్లీ వాటర్ ప్లేస్ వచ్చేసాం. ఫారెస్ట్ మధ్యలోకి అయితే మనం వచ్చాం అనమాట. ఇప్పుడైతే మెయిన్ ఫారెస్ట్ అక్కడ స్టార్ట్ అవబోతుంది. అందులో మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. చాలా బాగుంది వాటర్. అది ఫోన్ పడిపోద్దామో భయం వేసింది. చాలా బాగుంది. చూడండి, ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అనేది మన ఇండియాలో చాలా రేర్ అనమాట. పాండిచేరిలో అయితే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది ఈ వాటర్ రిసోర్స్ అనేది. చూడండి భలే ఉంది వ్యూ. మనకి దగ్గర చాలా పెద్దది అనమాట ఈ పాండిచేరి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అనేది. మనకి ఇక్కడ ఒక దగ్గర ఆపారు, చూద్దాం ఇక్కడ దేనికి ఆపారు. అరకిమేడా? ఓకే, అరకిమేడ్ దగ్గర అయితే మనకు ఆపారు అనమాట. వీటి మీదకి అరకిమేడ్ ఆర్కియాలజిక్ హిస్టారికల్ ప్లేస్ అనమాట. ఈ అరకిమేడ్ మనం చూద్దాం ముందుకు వెళ్ళి. ప్రస్తుతం అయితే మనం అరకిమేడ్కి ఎంటర్ అయ్యాం అనమాట. బోటు దిగి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ మధ్యలోకి వచ్చేస్తే మనకి అరకిమేడ్ ఉంటుంది. ఒకవేళ రోడ్డు మీద తిరిగి రావాలంటే అలా చుట్టూ తిరిగి రావాలన్నమాట. సో వీఆర్ నో ఇన్ అరకిమేడ్. అసలు ఆ ఫోటోల్లో చూడడం తప్ప దాన్ని రియల్ గా ఎలా ఉంటుందో చూద్దాం. అసలు ముందుకెళ్ళి అందరూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక రూట్ అయితే ఉంది ఇక్కడ. ఏదో ఇసుక కూడా చూస్తే సముద్ర ఇసుకలా ఉంది చూడండి. మంచి వైబ్ అయితే ఇస్తుంది చూస్తుంటే. మంచిగా తాటి చెట్లు ఉన్నాయి ఇక్కడ. రెడీ టు సీ. బోట్ నుంచి దిగితే మనకు 10 నిమిషాలు పావుగంట టైం ఇచ్చారు చూడడానికి. చూసి వచ్చింది ఆర్కియాలజీ ప్లేస్ ఆఫ్ అరకిమేడ్. ఇండిగొట్ట అరకిమేడ్ దగ్గరికి వచ్చాం మనం. మొత్తం ఇటుకట్లా ఉంది ఇదంతా. ఇక్కడ చూస్తే ఇటుకలు ఉన్నాయి మనకి, కానీ హిస్టారికల్ అంటున్నారు. చూద్దాం ఏంటి దీన్ని హిస్టారికల్ ఏంటి మనకి రాసి ఉంటుంది అని చూద్దాం. అక్కడ ఇదిగోండి మొత్తం ఇటుక బెడ్లు అనమాట. ఏమో ఇటుక బెడ్లతో హిస్టారికల్ ప్లేస్ అన్నారు. అంతా రీసెంట్ ఇటుక బెడ్లా ఉన్నాయి చూడండి. ప్యూర్ ఇటుక బెడ్డ విత్ సిమెంట్. ఏం కట్టారు ఇది అర్థం కావట్లేదు.
అసలు ఏంటి ప్లేస్? లోపలికి ఎంటర్ అయ్యాం. కింద చూస్తే కింద ఇటు బెడ్లే. ఇటుక బెడ్లో ఉన్నాయి. ఇటుక బెడ్లే. ఏదో మార్బుల్ టైప్ వేసారు. ఇక మొత్తం ఇటుకలు ఇవన్నీ. ఇటుకలు ఇటుకలు ఇటుకలు. ప్లేస్ బాగుంది, స్ట్రక్చర్ బాగుంది ఇది చూడడానికి. ఎస్, మనకి ఇక్కడ రాస్తుంది అరియన్ కుప్పం రివర్ ఇన్ మోడర్న్ పోండిచ్చేరి అరకిమేడు హిస్టారిక్ పీరియడ్ ఇండో రోమన్ ట్రేడ్ కాంటాక్ట్స్ ఫ్లోరిష్ డ్యూరింగ్ ఎర్లీ హిస్టారిక్ పీరియడ్ ఇన్ సౌత్ ఇండియా. అండ్ ఇంకోటి మీరు చూస్తుంది ఇక్కడ బోర్డు ఉందన్నమాట, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇది చదివితే మాకు అర్థమైంది ఏంటంటే ఇండో రోమన్ ట్రేడ్ అయితే జరిగేదంటే అప్పట్లో 1947, 1950 ఆ టైంలో. అప్పుడు ఇక్కడే ట్రేడ్ అనేది జరిగేది. సో ఆ ప్లేస్ అయితే ఇది అనమాట, ట్రేడ్ జరిగిన ప్లేస్, వ్యాపారం జరిగిన ప్లేస్ ఇది. ఇదిగోటి అక్కడ 2 ఎంట్రన్స్ ద్వారాలు ఉన్నాయి. అలా వచ్చేవారు, అలా వచ్చి సైడ్కి వెళ్దాం. ఇక్కడ మర్రి చెట్టు, ఇదేం చెట్టు? రాగి చెట్టు కదా. ఇక్కడ పెద్ద రాగి చెట్టు ఉంది. చూడండి ఇక్కడ కొన్ని ఇరిగిపోయి పడిపోయాయి అన్నమాట. ఇలాగా ఇవంటే ఇక్కడ కొన్ని ఇరిగిపోయి పడిపోయి మొక్కలన్నీనా. ఇక కరెక్ట్గా ఇది ప్లేస్ అనమాట. పక్కన మన కొబ్బరి బొండాలు, స్పెట్స్, వాటర్ బాటిల్స్ అనేది అమ్ముతారు. ఏం కావాలంటే కొనుక్కోవచ్చు. ఈ తాటి చెట్ల పక్కన అలాగే మిడిల్ స్పాట్ అనమాట. ఇక్కడ బాగుంటుంది ఫోటోలు దిగితే. అండ్ స్పెషల్గా మనం తీసుకెళ్ళాలంటే స్పెషల్ బోట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ కొన్ని బోట్స్ అయితే ఉన్నాయి జెట్టి లాగా అన్ని. ఇక్కడ చూడండి ఫిషింగ్ కి ఇవన్నీ వాడుతుంటారు అనమాట. అయితే ఉన్నాయి జెట్టి బోట్స్. చూడండి ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే బీచ్ మిక్స్ అయిపోయింది. ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కి బీచ్ కి కనెక్షన్ ఉంది. అందుకే వాటర్ ఎంత హైలో ఎంత లోతుగా ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ చూసారా రాక్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ. అదిగో సముద్రం అనేది, దాని సముద్రానికి అయితే బోట్ లింక్ అయిపోయింది. భలే ఉంది. అలలు అలలు ఎలా పడుతున్నాయి చూడండి. సముద్రం వచ్చి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ లోకి వాటర్ లో స్ప్రెడ్ అయ్యి వాటర్ బాడీస్ లో తయారైంది. చాలా బ్యూటిఫుల్. ఇలాంటి ప్లేస్ చాలా రేర్. చూడండి అంతా సముద్రమే. ఏదో పాత బ్రిడ్జ్ ఉంది, పాడైపోయింది. ఇంకా ఇది మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అండ్ బీచ్ ఇవన్నీ అన్నమాట. అక్కడ లైట్ హౌస్ ఉంది చూడండి. లైట్ హౌస్ అక్కడ ఉంది. లైట్ హౌస్ బీచ్ పక్కన. ఇది మొత్తానికి వ్యూ అన్నమాట. అండ్ ఫైనల్లీ ఇది మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అన్నమాట. చక్కగా బోటింగ్ అయితే అయిపోయింది అనమాట. 1 అవర్ నీట్ గా తిప్పారు బోటింగ్ అదంతా. అండ్ చాలా బాగా మొత్తం చూపించారు లోపల బీచ్ కానీ అండ్ అవన్నీనా. ఇక్కడ ఏదో కడుతున్నారు. చాలా బీచ్ అండ్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ లోపల అరకిమేడు చూడాలి. 500కి అందరితో షేర్ అయితే 500 అనమాట. అండ్ సోలో ట్రిప్స్ ఉన్నాయి, తర్వాత ప్రైవేట్ ఉంది, తర్వాత మనం సోలోగా వేరేగా వెళ్ళొచ్చు. చాలా అయితే అవైలబిలిటీ ఉన్నాయి అది ప్రస్తుతానికి. అండ్ మనం అయితే మొత్తానికి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ని అయితే విజిట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్తో స్టే ట్యూన్ ఉండండి. బాయ్.